మెకానిక్ రాకీ రివ్యూ. మూవీ అయితే నాకు పెద్దగా నచ్చలేదు. విశ్వక్సేన్ ప్రతి ఇంటర్వ్యూలో అండ్ ప్రెస్ మీట్ లో కూడా మేము ట్రైలర్ అనేది అలా సింపుల్ గానే కట్ చేసాము, ఎవరికి ఆ ట్విస్ట్స్ అర్థం కాకూడదు, అండ్ మీరు జనరల్ సినిమాని హాల్లోకి వచ్చి కూర్చుంటే మూవీల ట్విస్ట్లకి మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నాడు. కానీ ఈ సినిమా చూశాక నాకు 5-6 years బ్యాక్ రావాల్సిన సినిమా అండ్ ఆ ట్విస్ట్లు కూడా మనం గెస్ చేసే విధంగానే ఉన్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే సింపుల్ గా కామెడీతోనైతే లాగిన్ చేశారు. ఇంటర్వెల్ కానించి సెకండ్ హాఫ్ కొన్ని ట్విస్ట్లు అండ్ టర్న్ తో కొంచెం స్టోరీ అయితే ముందుకు కదిలిద్ది. అండ్ ఈ మూవీని అయితే విశ్వక్సేన్ పెద్ద ప్రయోగాలు ఏం లేకుండా జనరల్ గా తీసినట్టు అనిపించింది. అండ్ ఈ మూవీలో ప్లస్ వచ్చేసి విశ్వక్సేన్ యాక్టింగ్ బాగుంది అండ్ తన పర్ఫార్మెన్స్ కొత్తగా లేకపోయినా గానీ బోర్ కొట్టించకుండా ఉంది. అండ్ శ్రద్ధా శ్రీనాథ్ తిన యాక్టింగ్ బాగుంది, తనకి ఇచ్చిన పరిధిలో బాగా చేసింది. అండ్ తిన హెయిర్ స్టైల్స్ అండ్ గెటప్స్ కూడా బాగున్నాయి, సినిమాకి అయితే కొంచెం ప్లస్ అయ్యేలాగుంది. అండ్ మీనాక్షి చౌదరి తిన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అండ్ నరేష్ గారికి అయితే తన పాత్రలో బాగా చేశారు, తనతో మంచి బాండింగ్ కూడా బాగుంది. అండ్ సునీల్ యాక్టింగ్ బాగుంది, అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టినా గానీ తన పాత్రతో మంచి ట్విస్ట్లు అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ ఈ మూవీలో మైనస్ వచ్చేసి రొటీన్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే, అవుట్డేటెడ్ ట్విస్ట్లు అండ్ మీనాక్షి చౌదరి సాంగ్స్. జేక్స్బీజే మ్యూజిక్ అయినా కానీ సాంగ్స్ అయితే అంతెందుకో బాగలేదనిపించింది, యావరేజ్ గా ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా అయితే ఓకే అనిపించింది. అండ్ ఈ మూవీకి అయితే నేను ఇస్తున్న రేటింగ్ 2/5. అండ్ మీరు ఈ మూవీ చూసారా? మీరు ఈ మూవీ చూసింటే మీ రేటింగ్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.